దొరికినోళ్ళను మంచిగా గట్టిగా పట్టాలి రాకపోనా ఇప్పుడు వేణంక ఎవరు దొరుకుతారు కైకిలోళ్ళు అందరు 2-3 రోజులకు ఒప్పుకున్నాను బట్టి ఇంట్లోనే ఉంటాడు కానీ బయటకు వెళ్ళాడు దొరికిరానే దొరికిరు 40 మంది ఇట్లా అంటుందంటే దొరకలే కావచ్చు సపరేట్గా మన ఇద్దరం పోయి ఏరుదాం పాయే నేనెందుకు ఏరుతా నేను ఏరువని చెప్తుంది కదా ఏరువనంటే పోయి తాగొచ్చి వంటివి అంటే ఏరుదామని వేయండి ఆ పత్తంతా చూసినాక నాకు ఏరుగా వచ్చింది నీ అవ్వ ఈ పత్తంతా ఏరుడు ఎట్లయితే బాధతోని సపరేట్గా తాగొచ్చి వన్ననే పత్తి బాగా వలిగిందని చూసి భయపడి పొట్ట వలిగేటట్టు తాగినవుగా పొట్ట వలిగింది తాగలేదే జస్ట్ కోట తాగిన గంతే నువ్వు కోట తాగినావు హాఫ్ తాగినావు నాకు తెలియదు నేను మాత్రం పత్తి ఎరగందుకు రాను ఈ 2-3 రోజులలో పత్తి ఎరుడు కావాలి పత్తి మొత్తం నాశనం అవుతుంది అగో ఈ 2-3 రోజుల పత్తి ఎరుడు కావాలంటే కైకిలోళ్ళు ఏంది ఎక్కడి నుంచి అవుతుంది అసలు నీకు తెలివే లేకపోయి నిన్ను నచ్చిన వాళ్ళను 2-3 రోజులు ఏరుడానని ఇటే మాట్లాడుకుంటూ అయిపోవు కదా ఆ సుమ్మనానికి బొచ్చడు తెలివి ఉన్నది మనం మాట్లాడుకున్న వాళ్ళని ఆడ తీసుకుపోయి 20-30 రూపాయలు ఎక్కువ అవుతాను తీసుకుపోయి అదే 20-30 రూపాయలు నేను ఎక్కువ అవుతా నాకే రానని మాట్లాడితే అయిపోవు కదా ఆడు నేను కైకిలు మాట్లాడినాక పోయి మాట్లాడిండు ఆడికి ఇట్లా మాట్లాడినని తెలితే నేనే ఆ పైసలు ఇచ్చి ఇలా మట్క రాపోదునా నాకైతే గవ్వన్న అవసరం లేదు నాకు 2-3 రోజుల పత్తేరుడు కావాలి నువ్వు బీహార్లను పట్టుకొచ్చుకుంటావో భీమండలను పట్టుకొచ్చుకుంటావో నాకు తెలియదు బీహార్లో అంటే గుర్తొచ్చింది ఆ సుమన్ గాడి అన్నాడు బీహార్లో ఉన్నారని అని బట్టి బీహార్లో పట్టుకుపోయి పత్తేరు బిత్తా నువ్వేమన్నా వేసుకో నాకు మాత్రం పత్తేరుడు కావాలి లేకపోతే తోలు తీసి ఉల్లారేస్తా ఏమైందాక తోలిత బిందిత అని మాట్లాడతాను గింత పోతే అలా ఎందుకు లోలు పెట్టుకుంటారు నిన్న కైకిలోళ్ళని తోలుకత్తాను పోయి ఆ సుమన్ గారికి అప్ప ఎప్పచ్చిండు అగో అరే నీకు మానలేదారా నీ పత్తి తీసిపెట్టి గాలికి ఎట్లా పంపించినవరు నువ్వు ఓరావురా నేను పంపించలేదురా నేను మాట్లాడిన కైకిలోళ్ళకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఆడ పట్టుకపోయినరా ఆ విషయం నాకు కూడా తెలియదు ఓహో ఈయన లోకుండా తీసుకుపోయినట అక్క ఇన్ని ఏమవుతుంది తిరిగి ఇట్లా తిట్టాలి కానీ ఇగో అశోకు పత్తున్నోళ్ళు 20-30 రూపాయలు ఎక్కువ ఇస్తా అని తీసుకొని పోతారు ఈ నల్లికుట్లోనికి తెలియాలి కదా ఈ నల్లికుట్లోడన్నా మంచిగా చెప్పి రావాలే కదా ఇది మంచిగానే ఉంది అవురా ఆ కైకిలోళ్ళు అంగాలని నాకేం తెలుసురా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడు పోతారని అవురా ఇయర్ రేపు అందరు గట్టినే ఉన్నారు 10 రూపాయలు ఎటు ఎక్కువ అయితే గట్టే పోతురు పనికి అదేదో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి నువ్వు తీసుకపోతే అయిపోవారా నీ పత్తెరుడు కాపోనా గట్ల చెప్పు ఎప్పుడన్నా పనికి పిలిచిన ముఖమేనా ఇక బీహార్లోనో బహారోలోనో పిలుచుకొని వచ్చి ఏర్పిస్తా అంటాడుగా ఏర్పియకపోతే ఈయన సంగతి నేను చెప్తా గప్పుడు ఓర్ని అక్క ఈ కథ గమ్మతుంది ఎవరు గిరాని బీహారాలు ఎందుకురా మనం లేవా సోపతియాలం మనం తాడాకే పని చేద్దాం కానీ పనికి పని చేయవరా చూడ మనం వేరేంపా పోయి అరే మీరురా దోస్తులు అంటే కైకిలు తీసుకోకుండా పత్తేరుతా అన్నారు చూడరా మీరురా దోస్తులు అంటే ఓరు వారి ఆ పదనప్పుడు ఆవుకున్నవాడే దోస్తురా నేను అక్కౌట ఉట్టి చూసుకుంటున్నావారా చోట్ గట్లా ఒప్పుకోం నడు ఏదాం పారా మీ మొగోళ్ళు ఏరుతారా మీ మొగోళ్ళు ఏరితే పందిరి పచ్చబడ్డట్టే అగో బీహారాలు మొగలు కాక వాళ్ళు ఏరుతారా వాళ్ళు ఏ రంగాలు ఏం నచ్చింది మేమే రంగానే వచ్చిందా మేము కూడా వెళ్తాం సరే ఏరుండ్రి ఏ రంగా నేనెందుకు వద్దంట కైకిలు నాకే మిగిలే పత్తి నాకే మంచి ఏరుడు అవుతుంది ఏ సూతేంద్రా పారాపా మన సోపదలు అందరూ తీసుకుపోయి పత్తేరాపా ఇలా దెబ్బకి అయిపోయిగారే నీకు మానలేదురా నేను మోసం చేయనే చేసే మళ్ళీ ఎట్లా వెళ్తావురా అని అరే మనకి ఒక్కరోజు పత్తేరుడు అన్నారా ఎట్లా మన కైకిలో అవసరంగా మనం పట్టుకోపోంపా సరే నడు మరి నువ్వు అడుగు దోస్తుగాని ఎంత మోసం చేసినవరా అని అడుగు అడుగుతావా సుమాను ఎవరు ఓ మీరా ఎందుర్రా అవరా భోజుడికే నిన్న ఇంకా చెక్కాయకులు నువ్వు పట్టుకపోయినాడు కదా అంటే నేను పని వండాలి నీ పని కావాలా భోజుడికే అరే నాకు ఫుల్ అవసరం ఉండే అందుకే 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి మరి కైకిలోళ్ళని తీసుకుపోయినా వాళ్ళతో మరీ అన్న తెల్లారని కోరని వాళ్ళు వందానికి నేనేం చేయాలి అరే ఇక అయింది అయిపోయింది కానీ పీగనిగా అరే అడుగురా అరే మన దోస్తులు అందరు కలిసి ఇంటికి పత్తెర పోదాం అనుకుంటున్నావు నువ్వు కూడా రావాలి ఏమంటావు అవురా కైకిలో వాళ్ళు దొరుకుతలేరు ఇక ఈడే అన్నాడు అరే బీహార్లో పిలిచినందుకురా మన దోస్తుగారు అందరం లేవా తాగేందుకు ఎందుకు పని చేసేందుకు కూడా ముందట ఉంటామని చేద్దాం అన్నారు రా అంటే ఎట్లా అరే పైసలేం లేవురా ఫ్రీగానే నా దోస్తుల దగ్గర పైసలు తీసుకుంటావా మనం ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాలరా దోస్తు కానీ అయినా కానీ ఆనకేం ఆపద ఉన్నదిరా పత్తెడితే ఆనకే కైకిలు మిగులుతాయి ఓరు వారు గట్ల కాదురా నేను వాళ్ళ ఇంటికి పోయేసరికి పిల్లమ్మ వాళ్ళు ఘోరంగా లోలు పెట్టుకుంటారు నీ వల్లనే ఎందుకంటే ఇంటికొచ్చే కైకి రోజు నువ్వు తీసుకుపోయినావు కదా గందుకే ఫుల్ లోలు అవుతుంది ఇక లొల్లింది కానీ ఇక నేనే అన్న దోసుకెళ్ళం ఫ్రీ చేస్తాం పారా పోదాం పా అన్న నువ్వు రా సరే అత్తతి మళ్ళీ నా వల్ల అన్న పడుతుంది
అత్తగాని మరి అంతమంది థమ్స్అప్ స్ప్రైట్ ఉంటుందా మరి? నువ్వు మాట్లాడే సుమా నాకు చిర్రు అంటది. అరే మన స్ప్రైట్ థమ్స్అప్ ఆశపడిపోతే ఇక పైసలకి పోయినట్టే ఫ్రీగా పోయినట్టే ఉందిరాడా. ఇగో అరే ఆగుర్రా, మరీ బుక్కింగ్ చేసుకునేది పద్ధతి కాదు. కానీ సరే లంచ్ టైం వరకు స్ప్రైట్ థమ్స్అప్ అవుతుంది, మంచిగా గ్లాస్ తాగారు. దాగా మరి ఇప్పుడానా? సరే అట్లయితే మా అత్త పోదాం. సరే నువ్వైతే రెడీ ఉండు, మన దోస్తులను ఒక 2-3 పిలుచుకొని పోదాం. సరేనా? ఏనారా రెడీ అవుతుండ్రా. సరే. చీని అవ్వని ఎరనన్న కైకిలి పిలిచి బంద్ చేయించి దీపిని తీసుకొని పోయింది. ఆ దీపకన్నా ఏమైనా మాన ఉన్నదా? నీ అవ్వది నిన్న 100 రూపాయలు ఎక్కువ ఇప్పించి కైకిలి తీసుకుపోయింది. మరి నేను దాన్ని విడిచిపెట్టి ఎందుకోవాలని అది అనుకున్నదా? పీకింది నన్ను విడిచిపెట్టే. చూద్దాం మాదొరుకుతుంది కానీ ఏమైందిరా? అరే నా దొంగ బొడ్డేరా, నిన్న సుమన్ గారు 100 రూపాయలు కైకి ఎక్కిస్తానాక వాళ్ళకెళ్ళి వీకింది. అరే దొంగ బొడి గింగ బొడి అని అనుకో, దానికి నచ్చింది అనుకో, ముట్టు నుంచి అంతేరా. దానికి వినబడదట్టు ఏం అంటలేనురా, ఇసొంటోళ్ళు ఏవట్టేరా నీక మా పత్తులన్నీ ఆడ వీకుతాన్నాయి. అరే ఇలా ఉట్టిన కూర్చొని ఉంది కదరా, ఇలా ఎటుపోతే అడుగుదాంపా, మనకెళ్ళి పత్తి తీసుకుపోదాం. చల్ అది అద్దరా, నిన్ననే అత్తాను మోసం చేసింది, మళ్ళీ ఇవాళ కూడా అత్తానికి ఇట్లా మోసం చేసింది అనుకో, 2 సార్లు మోసపోయేందుకు నేను లేనిడా. అరే ఇంకే నేను మాట్లాడతా పారా, అది అత్త మనకే మంచిగా మంచి పత్తి కూడా అవుతుంది అని చెప్పినాం కదా. ఆడు మన ఇద్దరం ఇంకో 2 మన దోస్తులను చూసుకున్నాం అనుకో, పత్తి దగ్గర పడుతుంది పా. అరే ఎట్లయితేందిరా, మనకు పత్తెరుడు కావాలి, మరి అది కైకిలు తీసుకుంటుంది కదా. అరే మేమంటే దోస్తుగాళ్ళం, నీకోసం ఫ్రీ చేస్తాం, అదేం కత్తరా? అదే మన దోస్తారా? కైకిలు ఎంత 300-400 ఉంటాయి కదా, అది ఇచ్చాయి మాత్రమే కానీ. సరే రాప్ప నాడు అందరు పీరాలన్నమాట అత్త అర్రా. అన్న సారీ అన్న, 100 రూపాయల కొంచెం పడి నీ కైకిలు తప్పించి ఆనికి కైకిలు పోయినా. కానీ నన్ను అలా దేవుడు చూసి ఆయనతో కైకిలు పోకుండా ఇంటికన్నే ఉంచి. నువ్వేం బాధపడకే, నీకోసం ఆ దేవుడు నన్ను పంపించాడు. ఇగో నువ్వు కైకిలు మునిగిందని బాధపడకుండా కూర్చుంటున్నావు ఈడ, నీకోసం నేను కైకిలు పట్టుకొచ్చినే. నీకు పత్తేర్రా, కైకిలు వస్తాయి మంచిగా, ఏమంటావురా? గంతే గంతే, నువ్వు పత్తేరాయే. సరే అన్న అత్త, నేను నిన్న రాలేదని మీరు ఏం మనసులో పెట్టుకోకుండా ఇవాళ నన్ను పిలుస్తారన్న, మీరు గ్రేట్ అన్న. గ్రేట్ అమ్మన్న, కైకిలో లెవెల్ దొరకక దీన్ని వెళ్తాను, ఏమంటావురా? ఇంకోటిసారి ఘోరంగా గ్రేటే, నువ్వు కైకిలు ఎగ్గొట్టామని మనసులో పెట్టుకోకుండా పిలుతుండు మంచిగా. పాపం కైకిలు ఇస్తాడుదా. పాపం ఏందిరా పాపం, నేను మీకు పని చేస్తానుగా, మీరు నాకు పైసలు ఇచ్చేది ఏమో పుక్కిడికి ఇచ్చినట్టు ఏ పడుతుంది. గంతేనే, సర్ది పెట్టుకుని రా. ఒకవేళ ఇవాళ ఏరుడు కాలేదనుకో, రేపు కూడా ఏరుడే అవుతుంది. మరి ఎవరికి ఒప్పుకోకు మరే. సరే అన్న, ఇప్పుడు ఎవరెవరెత్తారు కైకిలి? ఎవరెవరంటే నేను, వెంకటి గారు, ఇంకొక 2 మా దోస్తులను పిలిచినాం, అట్నే సుమన్ గారు అత్త అన్నాడు. ఇక మొత్తం మొగలు అవుతానవే, నువ్వు కానీ ఆడదాన్ని అవుతావు రామరే. అవునా, మరి వీళ్ళకెంత ఇస్తానవన్న కైకిలి? వీళ్ళ కైకిల్ లేదు ఏం లేదే. ఇక బీహార్ వాళ్ళని కైకిలు వెళ్తాం అనుకున్నా కానీ ఇగో ఈడే అన్నాడు, బీహార్ వాళ్ళు ఎందుకురా మేము వచ్చి చేస్తాం అన్నాక ఫ్రీగానే మళ్ళీ పైసలు ఏం లేదు వీళ్ళకు. ఎట్లయితే పట్టన్న, వీళ్ళు కూడా బీహార్ వాళ్ళ లెక్కనే ఉండిరి. అంతేగా అంతేగా అక్క మేము బీహార్ వాళ్ళం అయితే నువ్వు బీహార్ దానివి, ఏమంటావురా? బీహార్ది అంట అనుకోర్రా, మీరు అనగానే నేను బీహార్ దాన్ని అయితేనా? సరే మరి నేను సర్ది పెట్టుకోని అత్తా. సద్య కూడా డెక్కీసే వాడు కలుసుకుంటావా? పో సద్య వాడు కలుసుకోపో. సరే తి గీలేనారా, ఇంకేమన్నా పిలిచిర్రా? సుమన్ గాని అత్త అన్నాడేమో. ఆడు ఆల్రెడీ అత్త అంటే వెళ్ళవచ్చు, ఆ వచ్చేలోపు మనం ఏరుదాం బారీ. మరి అత్తిగానే ఉప్పుకుంటా చిర్రు, సర్ది గిన్నెలు ఎవ్వుర్రా? ఇది నీకు సర్దిగినందుకు 1-2 గంటలలో ఏర్పారెత్తాం. ఏమన్నా మీ ఆడోళ్ళే కనుకుంటారు ఏంది? టక్క టక్క జర్ర ఏర్పారెత్తాం చూడు. ఇది ఒకటే మాట అనుకుంటారేంది మీరు? ఇంకా మీదికి 4 మరలున్నాయి. ఈ 4 మళ్ళీ 40 మళ్ళీ ఉన్న 4 గంటలలో ఏర్పారెత్తాం. ఈ సద్దులు తెచ్చుకొని గంటలు కూర్చుని మాతోని కాదు. అయ్యో ఏమో మేము సద్దులు తెచ్చుకొని గంటలు తింటానమంటాను, మా అంటే 1 గంట తింటాం అంతే. గా గంటలే మేము మొత్తం ఏర్పారేస్తాం. ఆడలోకు మొగలకు ఉన్న తేడా గిదే. మాజాల్తి సూత్తగా మాటలలో కాదు చేతలలో చూపెట్టు. చేతలలో చూపిస్తాం. మా ఏరుడుకు మీ ఏరుడుకు ఎంత డిఫరెన్స్ ఉందో చూపిస్తామే. మాజాలరా నరుకుడు పోసిగా, నువ్వు ఎంత నరుకుతావు నాకు మా తెలుసు. ఏరినాక చూస్తతి. ఏరినాక చూస్తారో ఏరినాక చూసుకుంటారో కానీ ఫస్ట్ అయితే ఏరుతోందరా, ఇవరకు లేట్ అవుతుంది. అబ్బా మగోడు, ఈయన కచ్చురే పుక్కాను కచ్చురు అంటే ఇంకా మీదికి వెళ్ళి మాట్లాడతాడు. మరి ఇంకటిగా వాళ్ళని ఏమనకురా, అలా అచ్చుడ పుక్కని తీసుకొచ్చినావు. వాళ్ళని ఏమన్నా అన్నా అనుకో, మరి సపరేట్గా విక్తారు ఇంటికి చెప్తాను. అట్లానే కాదురా, ఏరురి ఇట్లా ముచ్చట్లు పెట్టే వాళ్ళు ఇట్లా ఏరితే ఒకసారి వారికి వెళ్ళదు కదా అంట అన్న. అరే ఇంకా ఏరుడైతే ఏరుతాం కానీ జర దూపైతే చూసుకో. అరే అశోక్ గా దూపైతే చూసుకో అంటారు, మళ్ళీ ఇదేందిరా? ఓరు వారి దూప అంటే గిది కాదురా, ఏరేటప్పుడు దూపైతే కదా సల్లటీలు తెస్తామని అడుగుతుండు.
అంతేనా రా నవీన్ అంతే అంతే మరి మంద అడుగుతాం రా మేము ఓ చల్లటి నీళ్ళు అంట రారా ఏ మా చెప్పిస్తా జరా ఏరూరు తొందర ఏరూరి ఏ రారా తిప్పా మీ ఇద్దరు ఒక అరే నవీను మన ఏరుడుకు దెబ్బకి ఎంకటిగాడి పిసోడు కావాలి. పిసోడు కాదు మొత్తం కింద వాడిని బొర్రాలి గట్లేరు దాడి గట్ల మైండ్లో పెట్టుకొని పని చేయర్రా పాపం ఇంకటిగా నీ లాస్ కాదు ఎర్రు దేవదవా వీళ్ళు మాటలకే ఉన్నట్టున్నారు, చూద్దాం ఎంత ఏరుతారు. అరే అశోకు మీ సిందాక దగ్గర మనకు మాట రావద్దు ఓకేనా? అగో సుమన్ గారు కూడా వస్తాడు, తొందర ఏరుదాం. అరే వెంకటి నీకు ఎందుకు రా బాధ? బీహార్ వాళ్ళు ఎట్లా ఎదురు వాళ్ళకని అధ్వానం పెడతారా? ఇలా నీ పత్తి ఉండక పీకాలే చూడు. అబ్బా చెప్పండి వచ్చిర్రు గారా, ఎంకడిగాడు పైసలు ఇయ్య అన్నా కానీ తొందరగా చేరుతాడు చూడు. మీరు గ్రేట్ అంటే గ్రేట్ పో. అరే మరి దోస్తా అంటే ఎట్లుంటారా? ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాలరా. అబ్బా ఇదేదే చేసుడు, నిన్నేసిన అయిపో ఇలాకి ఇచ్చిన కైకిలనే మిగులు. ఓరు మున్నవాడుగా ఇదంతా నీ వల్ల వచ్చింది కాదురా. నువ్వు వాళ్ళకి ఎక్కువ కైకిలు ఇచ్చాడు తీసుకుపోయినామని కాదురా. సిందక్క వెంకటగాని తిడితే మేమందరం ఫ్రీగా వచ్చినాయి వీనికి, లేకుండా గానికి ఎందుకు తోడమే ఫ్రీగా. సరే నేను ఒక మును బట్టి వెళ్తా. మీరు పైసలు తీసుకోకుండా నేను పైసలు తీసుకున్నాను అనుకో, ఫ్రెండ్షిప్ కున్న విలువ పోతుంది రా. అరే సుమన్గా ఏదో ఇవాళ వెంకటగానికి ఫ్రీగా వచ్చినా అని చెప్పి రేపు నీకు ఫ్రీగా వస్తాం అనుకునేవు, నీకు రాము. వాళ్ళకంటే పెళ్ళ మోళ్ళకి లొల్లేపటికి వచ్చినాం కానీ నీకు గట్లా రాము చెప్తానా. ఓహో ఆల్మోగలకు లొల్లి అయిందని ఆయనకి ఫ్రీగా వచ్చిర్రా. రేపు గిట్ల నాకు కూడా పెడతాయి కావచ్చు, మరి నాకు కూడా వస్తారా? నువ్వు లొల్లి పెట్టుకున్నావన్నా నీకు పెళ్ళేం లేదు గారా. మీరు ఫ్రీగా వస్తా అన్నారా అనుకో, పెళ్ళాన్ని దత్తకు తెచ్చుకొని మరీ దాంతో గొడవ పెట్టుకుంటా, అప్పుడు ఫ్రీగానే వస్తారుగా మీరు. ఊరి అక్క ఇదేంద్రా, కొడుకుని దత్తకు తీసుకొచ్చే చూసినా బిడ్డను దత్తకు తీసుకొచ్చే చూసినా కానీ ఈ పెళ్ళాన్ని దత్తకు తీసుకొచ్చుడేంద్రా? అరే నా గురించి ఇక నీకు తెలియదురా. ఫ్రీగా వచ్చిందాకో పినాలు తాగే రకం. మీరు పుక్కిడికి పత్తి ఏడుతా అన్నప్పుడు తొవ్వట పోయే ముసల్దానాన్ని పట్టుకొచ్చి కూడా దాంతో గొడవ పెట్టుకొని మరి మీతో పత్తి ఏర్పిస్తారా. దట్ ఈస్ మై పవర్. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? మాకు నమ్మకం లేదురా, నీకు ఆ ముసలిది కూడా రాదురా. అరే మీకు దండవరా బాబు, ఏ ముచ్చట్లు పెడతారా? బీహార్ వాళ్ళు కూడా ఇంత ముచ్చట్లు పెట్టారు కారా. మీరు పుక్కిడికి వచ్చి కూడా దండగానేరా. ఓరు సుమన్గా పుక్కుడికి వచ్చిన పేరు కూడా రానియకుండా చేస్తున్నావు నువ్వు. ఏరబుద్దే తేరు లేకుండా విగ్రహించాలి నువ్వు. అరే ఏడతారా, సోపతి కోసం పానమిచ్చుడు కాదు, పత్తి కూడా ఏడతా అత్తున్నా. ఓ వెంకటేష్ అన్న గీలనెందుకు పట్టుకొచ్చినవే? కైకిలు పోతా ఓని కనుక బీహార్ వాళ్ళని పట్టుకొచ్చినా లేరుకుంటా వీకటోళ్ళు. వాళ్ళని చూడు ఏమైనా పని చేస్తారా? గదే ఫస్ట్ సెట్ పట్టుకొని ఉన్నారు, ముచ్చట్లు పెడతారు. నేను చూడు ఇదంతా ఏరినా. అబ్బా అశ్విని నువ్వు ముందరవే నువ్వు అవతలేవేందే. ఇగో చూడు ఇగో నీకన్నా ముందు పోయి చూపిద్దాం. ఏ పార్రా అక్క అశ్విని చూడే అశ్విని నీకన్నా ముందా చేరుతున్నావు, ఇప్పుడు మాట్లాడే. ఓ ముండ కొడుక, ముందుకోవడం అంటే గట్ల ముందుకోవరు కాదురా, ఏరుకుంటే ముంగడికి రావాలి. వెనకది ఎవరు ఏరుతారా? నీ పిల్ల ఏరుతారా? ఓ బాడుకవులారా, ఈ వెనకదంతా ఓడి ఏడతారా? వెనక విడిచిపెట్టి అక్కడ దాకా వీకిర్రు. ఆడలతో ఛాలెంజ్ చేస్తే మీరు బతుకుతారా? నడరి మీకంటే బీహార్ వాళ్ళు నయం గారా. ఈ పత్తాన్ని విడిచిపెట్టి వీక్తారు, మళ్ళీ ఈ వెనకదంతా ఓడేరుకుంటూ రావాలరా. నడరి ఓ వెంకడయ్య ఎందుకు ఇజ్జత్ అవుతున్నావురా? మేము ఏరుదాం బాబు. ఏ పారేదాం పా, ఇజ్జత్ అవుతున్నావు రీడు. అరే నవీను అప్పర్సుని తీరుతున్నాం గారా, ధూప బాగా అవుతుంది కదా, చల్లటి నీళ్ళు అని తెప్పివాను. అరే అశోక్ బాసేపు అవుతుంది గారా అని తెమ్మని చల్లటి నీళ్ళు. అరే ఇక చల్లటి ఏం తాగుతారా? పొద్దుగాలి డీల్ చేసిన థమ్స్అప్ స్ప్రైట్ అవుతుంది తాగుర్రి. అరే అశోకు చెప్పలేవురా స్ప్రైట్ థమ్స్అప్ ఏమని? స్ప్రైట్ ఆరా తెమ్మంది, మనం కూడా వచ్చి బాగా సేపు అవుతుంది కదా, నాకు కూడా ధూప అవుతుంది తెమ్మందాం. అరే అశోక్ వానికి తెలుస్తలేదు కానీ స్ప్రైట్కి బదులు మనిషికి ఒక 90 తాగిపించిండు అనుకో, ఈ పత్తి ఉంటుందారా? మనిషికోనైంది మీ కడుపులో పడ్డదనుకో, ఈ పత్తి ఎక్కడ ఉంటది? పత్తిలో వండి పత్తి చెట్లని నాశనం చేస్తారు. ఏ అశ్వినాగే నీకేం తెలియదు. అరే అశోక్ అని 90 సెట్ చేయమనరా, మనం పత్తిని సెట్ చేద్దాం. అరే నువ్వు భలే ఉన్నావురా, దోస్తున్నప్పుడు మొత్తం పుక్కిడికి ఎత్తారా, కనీసం 90 ఓపియరా? మా ఓపిత రావు, మనం ఏమైనా కైకిలు అడుగుతానా? అరే అశోక్ అడుగురా. అరే మీరన్నది కరెక్టేరా, నాకు కూడా తాగుబుద్ధి అవుతుంది. మనం ఏమన్నా ఫుల్ అడుగుతున్నా హాఫ్ అడుగుతున్నావా? 90 అడుగుతావు. అరే ఇంకటి ఏందుర్రా ఇంకా మీరు ఆనేమన్నారా? ఏరుర్రి తొందర. నీ ఇంకా గానే ఉండి ఏం చేస్తారు? మీకాడ బీహార్ వాళ్ళు నయం గారా. అరే బీహారాలకు కైకిలు ఇస్తారు కాబట్టి అట్లా చేస్తారు. మాకైనా కైకిలు ఇస్తున్నారా? నువ్వు ఫ్రీగానే పడుతుంది, ఆడికైనా మంచిగా ఎడుతున్నాం కారా. సరేరా
ఏరూరు ఏరూరు ఏరూరు. ఏరుడు మా ఏరుతాం కానీ మనలకు నాలుక గుంజుతుందట్రా చూడు కొద్దిగా. అరే సరే సరే మర్చిపోయినరా, మనోళ్ళు చల్లటి నీళ్ళు అడిగారు కదా, తెత్తా తెత్తా. అరే చల్లటి నీళ్ళు కాదురా. ఓ పొద్దున స్ప్రైట్ తెత్తా అన్న కారా. సరే సరే రా, స్ప్రైట్ తెత్తా, మనిషికో గ్లాస్ తాగారు, అంతలో పేరూర్రి. అరే మనోళ్ళు స్ప్రైట్కి లొంగతట్లేరురా, మనిషికి 90 పడితే పత్తి మొత్తం ఏరి పెడతారా. ఇక బీహారాలు కూడా పని చేయరు, తెలుసుగా 90 పడితే ఎట్లుంటుందో. అరే అశోక్ ఇది పద్ధతేనారా, దోస్తాన్ అంటిరి అదంటిరి ఇదంటిరి పుక్కిడి అంటిరి, ఇప్పుడేమో మళ్ళీ మనిషికి 90 అన్న పడుతుంది. అరే నువ్వేమో కైకిలాడినట్టు ఏ పడుతుంది, అడిగింది 90నే, నువ్వు 90 పోపి నీ పత్తే ఉండకపోవాలి. ఊకే బీఆర్ అంటావుగా, బీఆర్ వాళ్ళు కూడా పని చేయకపోవాలి. విన్నావా, మొత్తానికి మొత్తం ఏరి పెడతాం. ఆవు ఇది కూడా కరెక్టే, మనోళ్ళకు 90 పడ్డదనుకో ఎక్కడ రాని ఎనర్జీ వస్తుంది, మొత్తం పత్తేరుడు అవుతుంది. మనిషికో 90 అయితే ఏ పాట అవుతుంది, కైకిలు అయితే పోదుగా. ఏ సరే మనిషికో 90 తెప్పిస్తా, సరే అంతలోపు అయితే ఏరుర్రి. అబ్బా ఇవాళ నీళ్ళేమనే బతుకుడు అవుతుంది అనుకున్నారా, నువ్వు ఏ వాటి ఇంత 90 వస్తుంది. ఇప్పుడు ఇంత ఏరి 90 వచ్చినాక తాగి మళ్ళీ టకటక్ ఏరుదాంరా. తెలుసు కారా మనం 90 పడితే ఎట్లా ఏరుతాము, మొత్తం రప్ప రప్ప ఎరుడే. గంతేరా మన 90 గల నిడిపించుకోవాలి. అబ్బా ఫ్రీ అనుకుంటా ఈ ఎంకటిగానే ముంచుతారు. ఇప్పుడు 90 అన్నారు, ఇంకా కొద్దిగా వెనక కోటర్ అంటారు. ఈ ఎంకటిగాడు అనుకుంటానుగా తాగినాక మంచి చెప్ప ఏరుకుంటా పోతున్నాను అనుకుంటాను. ఈ ఎంకటిగానికి ఏమేరక తాగినాక మంచి సాలాలా అంటారని. అరే అశోకు అది తెప్పించేది 90, నాకు 90 ఎటు చాలది, నేతనే ఖర్చునే కుదుతా. మరి ఫస్ట్ చెప్తానా. అరే నువ్వు చెప్పింది కరెక్టేరా, వాడు పోసేదేనా అంటే కోటర్ కాదు కదా, కోటర్ అయితే నీళ్ళు పోసుకుందాం. ఇక 90 కాబట్టి కచ్చ కుదుదాం, ఇక తాగినాక పొట్టు ఏరుదాంరా. అందుకే రా కచ్చ గుద్దాం అనుకో తొందర ఎక్కుతుంది. అత్తనే పాపం ఎంకటిగా అంది పత్తెరుడు తొందర అవుతుంది రా. అరే అది ఇంకటి గాడు 90 కోసం మనం పత్తి ఎడుతున్నాం అనుకుంటున్నాం కావచ్చు, కానీ మన 90 తాగుతా పత్తి ఎట్లా ఎడతాం మనకి తెలియదు రా. మన 90 కుద్ది పత్తి ఎట్లా ఎడతాం చూపించాలరానికి. అరే మీకు 90 ఇచ్చింది నాకేదిరా. అరే ఎందుకు టెన్షన్ తీసుకుంటానా రా, నాకు కోటర్ ఇచ్చిండు, శశాన్ తాగుదాం ఇప్పుడు తాగు. అరే సుమన్ నువ్వు తొందర 90 మంది తాగి నేను తాగుతా, వీళ్ళు తొందర తాగుతురు. ఇగో తీసుకోరా. అరే 90 మంది తాగురా అంటే 90కి ఎక్కువ తాగినట్టున్నావు కదా, నాకేడ తాగుతుంది. తాగు తాగు. ఇచ్చిండు పీకిండు, అన్నకేమెరక తాగి మంచి ఏరుతారు కావచ్చు అనుకున్నాను, కానీ వీళ్ళు మంచి సాలాలా అంటారు. అరే ఇంకా వచ్చేవరకు మన పత్తి ఎవడు కావాలన్నాడు. ఊరిని అక్క కనబడతలే లేరుగా, అక్క వీళ్ళు అన్నట్టు నిజంగానే 90 పడ్డాక అక్క ఏరుకుంటా వీక్తానట్టున్నారు. అక్క ఇలా పట్టేరినట్టే. చిండుగా అగో వీళ్ళేరి సాలాలు ఎక్కడున్నారు. వీళ్ళేరి అశోకు సుమాన్ అరే అక్క ఇంకెంత దూరం ఏరుకుంటా వేరు అక్క పత్తాన్ని తిన్నే ఉన్నది. వీళ్ళేరి అరే సుమాను నేను సాలు వెళ్ళినా సాలు నువ్వు వెళ్ళినావా? అరే నేను వెళ్ళినరా, నాకు దోమలు కుడతానాయి రా, ఫ్యాన్ వారా. కరెంట్ పోయిందా వచ్చినాకేత. అరే లంచ్ టైం అయింది, ఆ వెంకటి కానీ బిర్యానీ తెమ్మనరా, సరే ఒకటి తిందాం. ఏందిరా 90గా వన్నా రారా, నీ అవ్వ నేను వచ్చే వరకు మొత్తం ఏరుతారు అనుకున్నా, నీ అవ్వ ఇప్పుడు లంచ్ టైం బిర్యానీ తెమ్మంటారేమరా? అరే మేము అడిగింది బిర్యానీ కాదురా, నాకు కైకిలు అడుగుతున్నావారా, తే బిర్యానీ. ఊరిని ఫస్ట్ 90 అన్నారు, ఇప్పుడే మళ్ళీ బిర్యానీ అంటారు. ఇక నాకు మీరు ఫ్రీ ఎక్కడ వచ్చినట్రా, కైకిలు పడ్డట్టేనా ఇక మీకు? ఇక అరే నువ్వేనా మందికి ఎడతానా వారా, సోపతలకే పెట్టబడుతుంది. తేపో మళ్ళీ తిన్నాక పొట్టు ఏడదాం పత్తి అంతా పో. అగో గీళ్ళేంది పత్తేరుమంటే గిట్లవన్నారు. ఇది ఇడికి వచ్చింది ఏంది, ఇప్పుడు దీనికి ఏమని చెప్పాలా? ఏ అంటే ఇవరాక ఏరి వండుకున్నారే పాపం, వాళ్ళు లంచ్ తెచ్చుకోలే కదా, అందుకే అలసిపోయి వండుకున్నారు, లేచినాక మళ్ళీ ఏరుతారట. అయ్యో పాపం చెప్తే అయిపోవు కదా, పుక్కిడిగా వచ్చే అన్నం అన్నది ఏకపోతుందా? అబ్బా అక్క అన్నది కానీ బిర్యానీ తెప్పి కొద్దిగా. అగో ఇదేంది వాయిస్ గిట్లత్తాంది. అయ్యో అలా వాయిస్ గట్లనే వస్తుందబ్బా, ఎందుకంటే వాళ్ళు తాగిరు కాబట్టి. తాగిన్రా? తాగిర్రు ఇంతకుముందు వాళ్ళు అలసిపోయి వండరు, చల్లటి నీళ్ళు ఇచ్చినాక తాగిర్రు.
లేదు లేదబ్బా వాళ్ళకు మనిషికో 90 ఇచ్చిండు మంచి తాయిరు పన్నారు. నీ దోస్తులు పిక్కుడికి వస్తారన్నారేమో మళ్ళీ తాగిపిచ్చినవా? అంటే 90 తాగిపివన్నారే, 90 తాగిపించినాక మంచిగా ఏరుతారు అన్నారు. కానీ ఇంత 90 తాగిపించినాక స్పీడ్గా వంటారా నాకేం తెలిసే. ఏ అక్క మేము వండుకోలే, మాకు ఆకలి అవుతుంది, బిర్యానీ తెప్పి తిన్నాక మంచిగా ఏరుతాం. ఏంటిది బిర్యానా? 90 బిర్యానీ అయితే కైకిలోళ్ళ కన్నా పైసలు మీకే ఎక్కువ అవుతాయి కదా. పొద్దుగాలేమో అంటివిగా గుర్తుకు తెచ్చుకో. ఓ అక్క ఈ కథ గమ్మతుంది ఎవరు గిరాని బీహారాలు ఎందుకురా? మనం లేవా సోపతియాలం? మనం తాడాకే పని చేద్దాం కానీ పని చేయవరా? చూడ మనం వేరాంపా పోయి. అరే మీరురా దోస్తులు అంటే, కైకిలు తీసుకోకుండా పత్తేరుతా అన్నారు చూడరా. మీరురా దోస్తులు అంటే. ఓరు వారి ఆపదన్నప్పుడు ఆవుకున్నవాడే దోస్తురా. నేను అక్కవట ఉట్టి చూసుకుంటున్నావారా? చోట్ గట్లా ఒప్పుకోం నడు ఏదాం పారా. అంటే అక్క దోస్తు అయిపోయికి ఇట్లా చేస్తాను. మేమన్నా కైకిలు అడుగుతున్నావా? ఇవరక 90 తాగిపించారు, ఇప్పుడు బిర్యానీ అడుగుతున్నాం. బిర్యానీ తిన్నాక పొట్టు పెట్టేరుతాం పత్తి. ఏంది నీకు ఇంకా బిర్యానీ కావాలన్నారా? నీ అన్న నిన్ను ఇద్దరిని కలిపి అంత తాగు. దోస్తుగాలు నా దోస్తుగా లేరు కదా పట్టుకొని వచ్చిండు. ఆ బిహారంలో పట్టుకొని చేర్పించిన అయిపో. ఇలా కూడా వేస్ట్ చేస్తావు. ఓ బిర్యానీలో పట్టుకొస్తారు పో అక్క. నీ ముఖం పో, నువ్వే పట్టారు ఇదంతా. 90 ఆట బిర్యానీ ఆట ఈ బాడు కావులకు సుమన్ గడి పత్తా చేర్పించుకుంటాడు కానీ ఇదంతా ఇడియబట్టే. ఇదంతా నాకు బొక్క ఇంటికైనా కాదు, నన్ను ఎంత తిడుతావు. దోస్తు అన్నా అనుకో ఉద్దింటే అంత బాడు కాదు. దోస్తులు ఆట దోస్తులు.